అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది వెస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ, ఇది 3 BHK. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుని ఒకసారి కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇంతకుముందు ఈ బిల్డింగ్స్ అన్ని మీరు మిగతా వీడియోలో చూసుంటారు. దాదాపుగా అన్ని బిల్డింగ్లు అయిపోయినాయండి. మనకి ఈ బిల్డింగ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇంటి ముందు రోడ్డు చూసుకుని ఒకసారి 40 ఫీట్ రోడ్, 40 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చెక్ చేసుకోండి ఒకసారి. ముందుగా ర్యాంపు, ఇది పార్కింగ్. బిగ్ సైజ్ కార్ ఈజీగానే పెట్టచ్చు. ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధి పోవట్లేదు. డబల్ పార్కింగ్. ఇది చిన్న సైజ్ కార్లు అయితే 2 పెట్టుకోవచ్చు, పెద్ద కార్ అయితే ఒక కార్ పెట్టుకో 3 బండ్లు పెట్టుకోవచ్చు అనమాట. సెట్ బ్యాక్ చూడండి, ఇంటి చుట్టూ ఇల్లులే ఉన్నాయి. ఇది సింహద్వారం. మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుందండి. డోర్ యొక్క క్వాలిటీ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. దీన్ని కార్వింగ్ చేసుకోవచ్చు, మీకు ఏమైనా డిజైన్ కావాలంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ ఆన్ చేశాను అనమాట. సో ఇటువైపు వస్తే మనకి స్టెప్స్, టీవీ యూనిట్, ఇటువైపు కిచెన్, డైనింగ్ ఏరియా. చూడండి కిచెన్ ఏ విధంగా వస్తుందో. కిచెన్ యొక్క టాప్ కానివ్వండి, బాటమ్ కానివ్వండి, ఇటువైపు ఉన్న షెల్ఫ్లు, కిచెన్ టాప్ గ్రానైట్, ఇటువైపు షెల్ఫ్లు, ఫ్రిడ్జ్ యూనిట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా అనిపిస్తుంది. ఈ డోర్ వచ్చేసి ఈస్ట్ డోర్ నుంచి మనం బయటికి వస్తే బోరు, సంపు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పెద్ద ఏరియా, చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా. మరొకసారి హాల్, పైకి వెళ్ళడానికి మెట్లు. కింద ఒక బెడ్రూమ్ వస్తుందండి, పైన 2 బెడ్రూమ్లు, పూజ గది రావడం జరుగుతుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. టైల్ యొక్క హైట్ గమనించండి ఇక్కడ దాకా వచ్చిందో. పైకి వెళ్ళడానికి మెట్లు. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. గ్రానైట్ స్టెప్స్ విత్ స్టెయిన్లెస్ డ్రిల్లింగ్ అనమాట. ఇది పైన లివింగ్ ఏరియా. ఇటువైపు బెడ్రూమ్లు, పూజ గది వచ్చింది. ఇటువైపు బెడ్రూము, ఫ్రంట్ బాల్కనీ అనమాట. ముందుగా పూజ గది చూపిస్తాను. పూజ గది టైల్ యొక్క హైట్ చూడండి, కంప్లీట్ పైన వర్క్ వేశారు. బెడ్రూమ్ నెంబర్ 2. అటాచ్ వాష్రూమ్. సైజ్ బాగుందండి ఇది. ఇలా బయటికి వస్తే బ్యాక్ బాల్కనీ, వాష్ ఏరియా, చుట్టూ కూడా ఇల్లులే ఉన్నాయి. రూమ్ సైజులు బాగున్నాయి చూడండి ఏ విధంగా ఉందో. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. ఇందులో సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. కింద ఒకటి వేసుకొని పైన మీరు ఒకటి వేసుకోవచ్చు. బెడ్రూమ్ నెంబర్ 3. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద సైజులు. డూప్లెక్స్లో మీకు బెడ్రూమ్ సైజెస్ అనేవి చాలా ఎక్సలెంట్గా వస్తాయి. పైన లో రూఫ్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. సైజు బాగుంది, టైల్ యొక్క హైట్ కూడా బాగుంది. ఫ్రంట్ బాల్కనీ. ఇది 40 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ.
హెచ్ఎండిఏ ప్రాపర్టీ కాబట్టి మీకు లీగల్గా ఎవ్రీథింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీకు హెచ్ఎండిఏ డాక్యుమెంట్ కావాలి, లోన్ అమౌంట్ ఎక్కువ పోతాను అనుకుంటే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, పడమర ద్వారం. వెస్ట్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 133 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 20x60 డైమెన్షన్, 20x60 డైమెన్షన్. దాదాపుగా మీకు 2300 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది, 2300 ఎస్ఎఫ్టీ. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. దీని ప్రైస్ వచ్చేసి 92 lakh రూపీస్ ఓన్లీ, 92 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. కుందనపల్లి అంటే మనకి ఈసీఐఎల్ నుండి చూసుకుంటే 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే ఒక 2-3 కిలోమీటర్స్ సిటీ లోపలికే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ. బిల్డర్ యొక్క పేరు, ఫోన్ నంబరు రైట్ సైడ్ స్క్రీన్ కింద ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లొకేషన్ తీసుకోవచ్చు, మరి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడిగి తీసుకోవచ్చు. మీరే వెళ్ళండి, రేటు మాట్లాడుకోండి, మంచి రేట్కి కొనుక్కోండి. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.